అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా అల్లూరు నియోజకవర్గంలో మేము ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ 6లో 1500 పింఛన్ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు. అందరూ చాలా అద్భుతంగా స్పందన చాలా ప్రజల్లో బాగుంది. అందరూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ ఆలూరు నియోజకవర్గం గత 25 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఇక్కడ ఎగరలేదు. కంపల్సరీ ఈసారి తెలుగుదేశం అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు జూన్ 3వ తేదీ తర్వాత 4వ తేదీ తర్వాత ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆయన వచ్చినారంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందనేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. మా అల్లూరు నియోజకవర్గంలో మేము ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ 6లో 1500 పింఛన్ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు. అందరూ చాలా అద్భుతంగా స్పందన చాలా ప్రజల్లో బాగుంది. అందరూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ ఆలూరు నియోజకవర్గం గత 25 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఇక్కడ ఎగరలేదు. కంపల్సరీ ఈసారి తెలుగుదేశం అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు జూన్ 3వ తేదీ తర్వాత 4వ తేదీ తర్వాత ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆయన వచ్చినారంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందనేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. సైకిల్కి చంద్రబాబు సార్కి సైకిల్కి వేయాల ఓటు, 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కి వేయాల. 3000 నుంచి 4000 చేసినారు సార్ పింఛన్, అన్ని తెలుసు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.